ఇండస్ రివర్ అంటే సింధు నది. ఇండియాకు ఇండియా అన్న పేరు ఇండస్ నది ద్వారా, సింధు నది ద్వారా ఇండియా అన్న పేరు వచ్చింది. ఆ సింధు నది భారతదేశం నుంచి ప్రవహించి పంజాబ్ ద్వారా పాకిస్తాన్లోని పంజాబ్లోకి వెళ్తుంది. సో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆయుపట్టు పంజాబ్. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం నుంచే దాదాపు 75% పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు రెవెన్యూ వచ్చేది ప్రధానంగా ఈ సింధు నది నాగరికత ద్వారా. పాకిస్తాన్లో ఉన్న హరప్పా, మొహంజదారో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పంజాబ్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సింధు నది వెళ్తుందో ఆ సింధు నదిని భారతదేశంలో ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అని మనం స్వతంత్ర తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం సింధు నది భారత్ గుండా పాకిస్తాన్కు వెళ్తుంది. దానికి కొన్ని టీఎంసీల కొంత వాటర్ అలొకేషన్ పాకిస్తాన్కు చేశారు. సో ఇప్పుడు ఆ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి భారతదేశం వైదొలుగుతుంది అని ప్రకటించారు. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టారు, తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సింధు నది మీద భారత్ గనక ఆనకట్టలు కట్టి డ్యామ్స్ కడితే గనక అక్కడికి సింధు నది పాకిస్తాన్కు వెళ్లే నీటి పరిణామం తక్కువైతే పంజాబ్లో ఉన్న అగ్రికల్చర్ పూర్తిగా, ఇప్పుడు మనకు కర్ణాటకలో ఆనకట్టలు కడితే గనక ఏమవుతుంది, ఆల్మట్టి ఇవన్నీ కడితే గనక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే నీరు ఆగిపోయినట్టు. సో సింధు నది మీద పూర్తి స్థాయిలో ఆనకట్టలు కట్టి సింధు నదిని నిలిపేస్తే పాకిస్తాన్లోకి వాటర్ రాకపోతే పంజాబ్ ప్రాంతంలోకి, ఎందుకంటే చాలా మిగతా పంజాబ్ ప్రావిన్స్ కాకుండా మిగతా అన్ని కూడా ఖైబర్ ఫస్ట్ ప్రావిన్స్ కానీ బెలూచిస్తాన్ కానీ అదంతా కూడా దాదాపు ఎడారి ఆ ప్రాంతం. సో 75% ఆఫ్ పాకిస్తాన్ రెవెన్యూ పంజాబ్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. అక్కడ ప్రావిన్స్ అంటారు, 6 ప్రావిన్సులు ప్రధానంగా ఉన్నాయి. 70% రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుంటే మన తెలంగాణకు రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఆగిపోతే ఎట్లా ఉంటుంది? సో అట్లాగే పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా అక్కడ పండే పంటల ఆధారంగా 75% సింధు నది ఆధారిత ఆర్థిక వ్యవస్థ. దాన్ని ఆపేస్తే గనక పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు భిక్షం అడుక్కునే పరిస్థితి. మనం ఇంత అభివృద్ధి చెందితే వాళ్ళు భిక్షం అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ సింధు నది ఏదైతే ఉందో ఈ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టడం ద్వారా సింధు నది పాకిస్తాన్ లో ప్రవహించకుండా చేసి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ను ఆర్థికంగా దిగ్బంధనం చేస్తారు. నిజానికి ఈ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటి నుంచి కాదు, మొదలు ఉరీ సెక్టార్ లో దాడి జరిగినప్పుడు ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి వచ్చినప్పుడు స్ట్రైక్ చేశారు. తర్వాత పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా చేశారు. అప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. బట్ చాలా తీవ్రమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంది. సో ఇప్పుడు సింధు నది ని పూర్తిగా భారత్లోనే దిగ్బంధనం చేసి అక్కడికి వాటర్ పోదు. మనకు తెలుసు, మనం టమాటాల ఎక్స్పోర్ట్ ఆగేస్తే పాకిస్తాన్లో 100 రూపాయలు 200 రూపాయలకు కిలో టమాటా ఉల్లిగడ్డలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో సింధు నది ద్వారానే మేజర్గా పంటలు పండుతున్నాయి. ఆ సింధు నదిని కనుక ఆపేస్తే అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది, అక్కడ అగ్రికల్చర్ ఉండదు, అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ప్రధాన స్ట్రాటజీ. రెండవ నిర్ణయం డిప్లొమాటిక్ పరంగా పాకిస్తాన్తో